అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ లేదా నెగేషన్ అంటే నెగిటివ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా మనం అవుతుంది అన్నాం అనుకోండి, అది పాజిటివ్. అవ్వదు అన్నారనుకోండి, అది నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ లేదా నెగేషన్కి ఏమని చెప్తామంటే సింపుల్, ఎస్ అంటేనేమో పాజిటివ్, నో అంటే నెగిటివ్ అవుతుంది. అలాంటి వాటిని చెప్పేటటువంటి ఒక పని జరిగిందా లేదా, ఎస్ అంటే జరిగింది అని, జరగలేదు అంటే నో అని చెప్తాం. దాని తర్వాత వచ్చేటటువంటి క్లూ వర్డ్స్ని ఏమంటాం సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ లేదా నెగేషన్ అని చెప్పి చెప్తాం. అవి కూడా అడ్వర్బ్సే. అవి ఎలాంటి పదాలు ఒకసారి చూద్దాం. అఫర్మేషన్కి సంబంధించి ష్యూర్లీ, ఖచ్చితంగా, సర్టెన్లీ, అన్డౌటెడ్లీ, ఎలాంటి అనుమానం లేకుండా చేస్తాను ఈ పని అన్నట్టుగా. పాసిబిలిటీ అంటే పర్హాప్స్, బహుశా అని అంటూ ఉంటాం. బహుశా జరగవచ్చు, జరగకపోవచ్చు అని. నెక్స్ట్ పాసిబిలిటీ అనమాట. నెక్స్ట్ నెగేషన్ అంటే నో, నాట్ ఎట్ ఆల్. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు అవి వర్బ్ని క్వాలిఫై చేస్తున్నాయి, లేదా అడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తున్నాయి, లేదా అడ్వర్బ్ని క్వాలిఫై చేస్తున్నాయి అంటే వీటిని మనం ఏం చెప్తాం సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ లేదా నెగేషన్ అని చెప్పి చెప్తాం.